ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. పెద్దపులి మళ్లీ తన జర్నీ మొదలుపెట్టింది. గత 3 రోజులుగా తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో ప్రజలను ఆందోళనకు గురిచేసే బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏలూరు జిల్లా మంగపతిదేవి పేట సమీపానికి చేరింది. గురువారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు పులి పాదముద్రలను గుర్తించడంతో పాటు వీరయ్య, వెంకటేశ్వర్లకు చెందిన 2 ఆవులపై దాడి చేసి చంపి ఒకదానిని తిన్నట్టుగా గుర్తించారు. ఆ తర్వాత ముద్దప్పగూడెం అటవీ ప్రాంతం వైపు వెళ్లి సాయంత్రం వరకు సేద తీరినట్లు అటవీ శాఖ అధికారులు చెప్పారు. అక్కడి నుంచి బుట్టాయిగూడెం మండలం పండుగూడెంలో పులి లేగదూడపై దాడి చేసింది. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు పండుగూడెం చేరుకుని పులి అడుగుజాడలను పరిశీలించి రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా పులి కదలికలను గుర్తించారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. ప్రత్యేక రెస్క్యూ టీం సభ్యులు 30 మందికి పైగా రాజమహేంద్రవరం, కన్నాపురం రేంజ్ అధికారులు తమ సిబ్బందితో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే పులిని బంధించేందుకు బోనును కూడా సిద్ధం చేశామని తెలిపారు. అయితే గత కొన్ని నెలల్లో సంచరిస్తున్న పెద్దపులి ప్రజలకు ఎటువంటి హాని తలపెట్టలేదు. అలా ఉండాలి చూసేటప్పుడు పెడదాం. మీరు ఓ మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే స్మార్ట్గా ఆలోచించండి. ₹1 కూడా చెల్లించకుండా బజాజ్ లేదా మీకు నచ్చిన ఫైనాన్స్ ద్వారా ఈజీ ఈఎంఐతో 0% ఇంట్రెస్ట్తో కొనుగోలు చేయండి. ఇంకెందుకు ఆలస్యం? జంగారెడ్డిగూడెంలోనే అతిపెద్ద మొబైల్ షాపింగ్ మాల్ సింహాద్రి మొబైల్ వరల్డ్కి విచ్చేయండి.